ఆదికాండము 24వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. ఆరాం నహరాయిములో ఉన్న నాహోరు పట్టణం చేరి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఎలియాజరు ఇట్లా నేను నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి చేయమని చేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిన దయ్యుడును గాక. అందువల్ల నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపుతామని తెలుసుకుందున నేను. అతడు మాటలాడుట అనగా ప్రార్థించుట చాలింపక మునిపే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మెల్కా కుమారుడైన వెతీయులకు పుట్టిన రెబ్కా కడవ భుజముల మీద పెట్టుకుని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడున ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఎలియాజరు ఆమెను ఎదుర్కొని పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నాకు త్రాగనిమ్మని అడిగాను. అందుకే ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకుని అతనికి దాహం ఇచ్చాను. మరి ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుటకు వాటిని నీళ్లు చేదిపోయేదు అని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణము యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకొనవలెనని ఓరకుండెను. ఒకటి, ఎలియాజరు నుండి ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి, ప్రతి పరిచారకుడు నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, మనకున్న భయాలు, బలహీనతలు, అవిశ్వాసాలు, అభ్యంతరాలు మనకి పరిచర్యను అప్పగించిన దేవుని అడిగి తెలుసుకొని ఒక స్పష్టతతో పరిచర్య చేయాలి. రెండవది, అప్పగించబడిన పరిచర్య కంటే ప్రార్థనా జీవితం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి పరిచర్యకి పునాది రాయి లాంటిది ఏంటయ్యా అంటే ప్రార్థన. కాబట్టి ఏ పరిచర్యను ఎట్లా ప్రారంభించాలి? ప్రార్థనతో ప్రారంభించాలి. మూడవది, మన ఆత్మీయ జీవితంలో సాగుతున్నప్పుడు ఒక మంచి పరిచారకుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, దేవుని యొద్ద నుండి సూచనలు అడగటం. ఏంటి? అబ్రహాము చెప్పినట్లుగానే ఆరాం నహరాయిములోని నాహోరు పట్టణానికి వచ్చి మంచిగా వచ్చాడు. ఏ ఊరికి వెళ్ళమన్నాడు ఆ ఊరికి వచ్చాడు, బాగుంది. నెంబర్ 2, ప్రార్థన కూడా చేశాడు, బాగుంది. అయితే ఆ ప్రార్థనలు ఏం చేశాడంటే, నాయనా సాయంకాలం అయిపోయింది, ఈ ఊరి వారి పిల్లలు, ఆడపిల్లలు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు. మరి ఎంతోమంది ఆడపిల్లలు వస్తూ ఉన్నారు, ఎవరనేది నాకు తెలియదు కదా. ఒక చిన్న పరీక్ష, నాకు చిన్న సూచన కావాలి. అదేంటంటే, నేను ఎవరినైతే అమ్మా నాకు దాహం అవుతుంది కొంచెం నీళ్ళు అమ్మా అంటే, అయ్యా మీకే కాదు మీతో ఉన్న ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను అని ఏ చిన్నదైతే అంటదో, ఆమె నా యజమానుడు అబ్రహాముకు నీవు ఏర్పరిచిన కోడలు అని నేను అనుకుంటానయ్యా అని దేవుని ప్రార్థించాడు. ప్రార్థన ముగించక మునిపే ఎవరు వచ్చారు? రెబ్కా వచ్చింది. రెబ్కాని అడిగాడు. ఆమె చాలా చూడ చక్కనిది, కన్యక, పరిశుద్ధురాలు. అడిగాడు, అమ్మా కొంచెం దాహం అవుతుంది, నేను దూర ప్రాంతం నుంచి వచ్చాను, కొంచెం నీళ్ళు ఏమైనా ఇస్తావా అంటే, మీకే కాదండి మీతో ఉన్న ఒంటెలు కూడా నేను ఇస్తాను అంది. అప్పుడు అనుకున్నాడు, ఈమె నా యజమానుడైన ఇస్సాకుకి దేవుడు ఏర్పరిచిన పిల్ల అని అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలియాజరు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, నీవు విశ్వాసిగా కొనసాగుతున్నప్పుడు, లేదా దైవజనుడిగా నేను కొనసాగుతున్నప్పుడు, లేదా నీకు అప్పగించబడిన పరిచర్యలో నీకు ఉండవలసినటువంటి ఒక లక్షణం ఏంటంటే, దేవుని యొద్ద నుండి సూచన. ఏమడగాలి? సూచన. ఇతను అడిగాడు సూచన. ఇతని అభిప్రాయాలు దేవుని మీద రుద్దాడని దేవుడు ఏదన్నా అపార్థం చేసుకున్నాడా? నువ్వు అనుకుంటే నేను నెరవేర్చడం ఏంటని దేవుడు కోప్పడ్డా? అతడు ఏదైతే అనుకున్నాడో తనకి ఒక నిర్ధారణ కలుగునట్లుగా, విశ్వాసము కలుగునట్లుగా దేవుడు దాన్ని రుజువు చేశాడు. ఎందుకని దేవుణ్ణి సూచనలు అడగాలి అనే విషయాన్ని చెప్పి కొంచెం ముందుకెళ్దాం. అసలు దేవుణ్ణి మన ఆత్మీయ జీవితంలో సూచనలు అడగొచ్చా నా ప్రశ్న. ఎలియాజరు అడిగాడు కాబట్టి నిర్మోహమాటంగా మనం అడగొచ్చనే అర్థం. ఖచ్చితంగా అడగొచ్చు. ఎందుకు అడగాలి?
నెంబర్ 1, విశ్వాసము పెంపొందించబడినట్లు, విశ్వాసంలో అభివృద్ధి చెందినట్లు మనం దేవుని యందు ఏం అడగాలి? సూచనలు అడగాలి. మన విశ్వాసం కొన్ని పనులు చేయడానికి, కార్యాలు చేయడానికి, కొన్ని ఎంచుకోవడానికి, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, కొన్ని మార్గాల్లో వెళ్ళడానికి మన విశ్వాసం సరిపోదు. విశ్వాసం సరిపోనప్పుడు, నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ విశ్వాసం మనకు లేనప్పుడు ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి మనం ఏమడగాలి? సూచన అడగొచ్చు, తప్పేం లేదు. ఇది నీ చిత్తమా? నా విశ్వాసం చాలటలేదు, ఇది జరిగితే నీ చిత్తం. 1, విశ్వాసం చాలనప్పుడు ఆ విశ్వాసంలో వృద్ధి పొందినట్లు సూచనలు అడగడంలో తప్పేమీ లేదు. 2, ఇది దేవుని చిత్తమా కాదా? 2 ఏంటి చెప్పండి? ఈజ్ ఇట్ విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్? ఇది దేవుని చిత్తమా కాదా అనే దానికి మనం ఏం అడగొచ్చు అంటే సూచనలు. 3, మనం వెళుతున్న మార్గం సరి అయిందా కాదా? ఏం చెప్పండి? సూచనలు ఎలాంటివో తెలుసా? ఒక మ్యాప్ లాంటి, గమ్యస్థానానికి సరిగ్గా చేరుకోవడానికి. ఇంకొక మాట ఎక్స్ట్రా వడ్డించి చెప్పాలంటే, మనకు దేవుడు అప్పగించిన పనిలో తడవు చేయకుండా, మనకు దేవుడు అప్పగించిన పనిలో చెప్పండి ఆలస్యం లేకుండా చేయాలంటే, టైం కిల్లింగ్, సమయాన్ని దొంగిలించే అనుభవాలు మనకు లేకుండా చేయాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? సూచనలు ప్రభువుని అడగాలి. ఇప్పుడు మీకు మన ఆత్మీయ జీవితంలో అర్థమైపోయింది మనకి, ఎలియాజర్ లాగా సూచనలతో మనం ప్రయాణాన్ని చేయొచ్చు. ఇప్పుడు కొంచెం దీన్ని వివరించుకుంటే, నువ్వు సూచన లేకుండా, అడగకుండా, దేవుడి నుంచి పొందకుండా ఒక పరిచర్య చేస్తే ఏం జరిగింది? నువ్వు అవిశ్వాసం అయిపోతావు. ఓవర్ కాన్ఫిడెన్స్. సూచన లేకుండా ఒక పరిచర్య జరిగితే ఏమైంది? దైవ చిత్తము కాని విధానాలు వస్తాయి. నెంబర్ 3, సూచన లేకుండా కనుక నువ్వు చేస్తే నువ్వు వెళ్ళే మార్గం సరిగ్గా ఉండదు. అది దేవుని చిత్తం అయినప్పటికీ ఆ మార్గాలు సరిగ్గా ఉండవు. సూచన లేకుండా నువ్వు భక్తి చేస్తే నీకు అప్పగించబడిన పరిచర్య ఆలస్యం అయిపోయి అది అంగీకరింపబడని పరిచర్యగా మారింది. ఖచ్చితంగా మనకేం ఉండాలి? సూచనలు ఉండాలి. ఎలియాజరు అడిగాడు, ఎంత గొప్ప జ్ఞానం! గుర్తుపెట్టుకోండి, పరిచర్య చేసే ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రార్థనా జీవితాల్లో ఏమడగాలి? సూచనలు అడగటం నేర్చుకోండి. దేవుని నుండి అడగండి, ఆయన విసుక్కోడు. మీలో జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే అడగమన్నాడు. అడిగితే ఆయన ధారాళంగా ఇస్తాడట, ఎవరిని గద్దెంపకుండా ఇస్తాడట. కాబట్టి సూచనలు అడగడంలో తప్పేమీ లేదు. ఈయన అడిగాడు, సూచనలు పొందుకున్న, అడిగిన సూచన దేవుడు నెరవేర్చాడు. మన దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? నీ చేత ఒక పరిచర్య చేయించుకోవడం ఆయన చిత్తం అయితే నీకు ఖచ్చితంగా సూచన ఇస్తాడు. ఏం చెప్పండి? నీ చేత ఆ ఫలానా పని, ఆ పరిచర్య చేయించుకోవడం ఆయన చిత్తం అయితే, ఆయనకి ఇష్టమైతే ఖచ్చితంగా నీకేమొస్తుంది? సూచన రావాలి. నువ్వు ఆ పని చేయడం ఆయన చిత్తం కాకపోతే సూచన రాదు. లేకపోతే సరిగ్గా ప్రార్థించకపోయినా, సరిగ్గా సూచన అడగకపోయినా సూచన రాదు. కాబట్టి సూచన కొరకు నువ్వేం చేయాలంటే ప్రే ప్రాపర్లీ. సూచన కోసం నువ్వేం చేయాలంటే చక్కగా ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలి. 2వది నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు నిజంగా దేవుని చిత్తంలో ఉన్నావో లేదో ఆ సూచన ద్వారా నెరవేర్చమని ప్రార్థించాలి. ఆ ప్రార్థనలు ఏం చేయాలి? నువ్వు నిజంగా ప్రభువా నేను చిత్తంలో ఉన్నానా? ఈ పని నీ చిత్తమేనా? నేను అడుగుతున్నాను, నాకు నెరవేర్చండి అని మనం ప్రార్థన చేస్తారంట. ఖచ్చితంగా దేవుడు ముచ్చటపడి అద్భుతం చేస్తాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒక 2 గురించి మీకు చెప్పి తర్వాత ఈ దగ్గరికి వద్దాం, ఇంకొక వ్యక్తి దగ్గరికి వద్దాం. మొదట ఆయన ఎవరంటే యాకోబు. ఎవరు చెప్పండి? మొదట ఆయన యాకోబు. ఆయన జ్యేష్ఠత్వమును తీసేసుకొని తండ్రి నుంచి వచ్చిన ఆశీర్వాదాలన్నీ దొంగిలించి ఇక పరిగెత్తుతా ఉన్నాడు. ఎక్కడికి? మామ ఇంటికి పరిగెత్తుతూ ఉన్నాడు. అలిసిపోయి గాఢ నిద్రపోతే అతనికి ఒక దర్శనం వచ్చింది. దేవుడు అతనితో మాట్లాడాడు. అంత బాగానే ఉంది. అయితే మీకు ఒక సంభవం చదివిస్తా. ఆదికాండం 28వ అధ్యాయం 20 చదవండి. 20 నుంచి 21, 22, 23, 20, 21, 22 చదవండి. ఆదికాండం 28వ అధ్యాయం 20, 21, 22. అప్పుడు యాకోబు, నేను తిరిగి
సౌండ్ తగ్గేది. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులు 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అన్న జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు. రెండవది తండ్రి నుండి వాగ్దానాలు కానీ ఆశీర్వాదాలు అన్నీ కూడా ఏం చేశాడు? దొంగిలించాడు, తీసేసుకున్నాడు, యుక్తిగా లాక్కున్నాడు. ఇప్పుడు అతనికి ప్రాణ భయం వెంటాడుతూ ఉంది, అన్న నుంచి పరిగెత్తుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో లూజు అనే ప్రాంతానికి వచ్చి గాఢ నిద్రపోతున్నాడు. ఆ సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడుతున్నాడు, వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు, నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. వినండి, దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, ధైర్యపరుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు. ఇన్ని చెప్పినా యాకోబుకి ఏమీ లేదు. చెప్పాలి. ఆయన మాటల ఎడల విశ్వాసం లేదు, నమ్మిక లేదు. మాట్లాడేది దేవుడా కాదా? ఒకవేళ దేవుడైతే ఆయన నిజ దేవుడా కాదా? నిజంగా నాతో మాట్లాడిన వాడు సర్వశక్తుడా కాదా? నేను వింటుంది సరిగ్గానే ఉందా లేదా? ఎందుకంటే యాకోబు యొక్క ఆత్మీయ జీవితం మొదటగా సరిగ్గా లేదు. భక్తుడా యాకోబు లూజులో ఉన్నప్పుడు? భక్తుడైతే జ్యేష్ఠత్వాన్ని ఎందుకు దొంగిలిస్తాడు? అన్నను ఎందుకు ప్రలోభ పెడతాడు? ఎందుకని నాన్న దగ్గర వేషం వేసుకుని వెళ్ళి మోసం చేయాల్సిన అవసరం ఉంది? యాకోబుకి అసలు భక్తి లేదు, ఎథిక్స్ లేవు, నీతి నియమాలు లేవు, ఒక విలువలు లేని జీవితం, ప్రార్థన జీవితం అసలే లేదు, పరిశుద్ధత అసలే లేదు, మంచితనం అసలే లేదు, మోరల్ వాల్యూస్ లేవు, నైతిక విలువలు లేని ఒక జీవితం. ఇలాంటి వ్యక్తిని దేవుడు సంధిస్తున్నాడు, దర్శనమిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, వాగ్దానాలు ఇస్తున్నాడు, ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు. అయినను ఇతనికి ఏం లేదు, ధైర్యం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం ఎందుకు ఉండదు అనే మాట దగ్గర మనం ఆగుదాం. విశ్వాసం ఎందుకు ఉండదు అంటే, ఒకటి స్థూలంగా చెప్పాలంటే 2 మాటలు చెప్పొచ్చు. ఒకటి, నీ భక్తి సరిగా లేనప్పుడు. ఇప్పుడు రెండోది, అది నీ శక్తికి మించినప్పుడు. విశ్వాసం ఒక మనిషిలో ఎందుకు ఉండదు, ఎందుకు కొరబడిద్ది, ఎందుకు తక్కువైపోయిందంటే, ఒకటి చెప్పండి, అతడి భక్తి స్థాయి సరిగ్గా లేనప్పుడు. 2, అతడు శక్తికి మించిన పని అది అయినప్పుడు అతడు విశ్వసించలేడు. యాకోబు జీవితంలో విశ్వాసం లేకపోవడానికి గల కారణం రెండోది కాదు కానీ మొదటిది, అతడు భక్తి లేనివాడు, ప్రార్థనా జీవితం లేదు, పరిశుద్ధత లేదు. అలాంటి వాడితో దేవుడు మాట్లాడతాడా? అలాంటి వాడిని దేవుడు దర్శిస్తాడా? నిజంగా నన్ను దర్శించింది దేవుడేనా? ఎవరు అసలు ఇతనో? రకరకాల అనుమానాలు, అవిశ్వాసాలు వెంటాడినప్పుడు ఏవి తనకు పట్టట్లా, ఏ వాగ్దానం తనను ఆకర్షించట్లా. నిజంగా ఈ విషయంలో నేను ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఈ విషయంలో అబ్రహాము చాలా శ్రేష్టమైన వ్యక్తి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము నుండి ఇస్సాకు నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. ఇస్సాకు నుండి ఎవరు తెలుసుకోవాలి? ఇప్పుడు యాకోబు తెలుసుకోవాలి. కానీ యాకోబుకి అంత స్టాండర్డ్ ఉందా? స్థాయి లేదు. కానీ నిజ దేవుడు ఎవరో ఎరుగనప్పుడే, తనతో మాట్లాడుతుంది ఎవరో తనకి తెలియనప్పుడే ఆ దేవుని యొక్క వాగ్దానాలని ఆయన్ని నమ్మినందువలన అబ్రహాము నీతిమంతుడయ్యాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి మంచిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అబ్రహాం అంటే దేవుడు ఇష్టపడ్డాడంటే, ఎన్నడూ ఎరుగని, ఎన్నడూ వినని ఒక స్వరాన్ని, ఒక దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి అతడు నమ్ముట వలన అబ్రహాం ఏమయ్యాడు? నీతిమంతునిగా, విశ్వాస వీరునిగా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇతనికి అంత విశ్వాసం లేదు, అయినను దేవుడు ఏమనలేదు. ఇతడు చేసిన ఒక సూచన ఏంటంటే, ప్రార్థనాపూర్వకమైన సూచన ఏంటంటే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం, ధరించుటకు వస్త్రం నాకు దయచేస్తే యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మొదటి దేవుడు తోడై ఉండాలి. 2, తినుటకు ఆహారం ఇవ్వాలి. 3, ధరించుటకు వస్త్రం ఇవ్వాలి. 4,
ఆయన వెళ్ళు మార్గంలో కాపాడాలి. 5 తిరిగి మళ్ళీ అందరూ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. ఆయన ప్రార్థనలో దేవుడు అడిగిన సూచన నెంబర్ 1, దేవుడు తోడై ఉండాలి. నెంబర్ 2, తినడానికి ఆహారం. నెంబర్ 3, ధరించడానికి వస్త్రం. నెంబర్ 4, దేవుడు తన మార్గంలో తోడై ఉండి కాపాడాలి. నెంబర్ 5, తండ్రికి చేర్చాలి. అరే భక్తిహీనుడా, నీ కనబడటమే ఎక్కువరా నాయన, వాగ్దానాలు చేయటమే ఎక్కువరా నాయన, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పడమే ఎక్కువరా నాయన, మళ్ళీ నువ్వు సూచనలు అడుగుతావా, నువ్వెంత అని అన్నాడు దేవుడు. అల్లా దేవుడు ఏదైతే యాకోబు ప్రార్థనలో సూచన అడిగాడో అది అడిగిన దానికంటే ఎక్కువగా నెరవేర్చాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. ఎంత తోడై ఉన్నాడు తెలుసా? ఎంత తోడై ఉన్నాడు తెలుసా? మొదటి అంశం మనం నేర్చుకుందాం. ఎంత తోడై ఉన్నాడంటే, దేవుడు అతను వెళ్ళిన ప్రతి మార్గంలో తోడై ఉండి ఏ వ్యక్తి కూడా యాకోబుకు హాని చేయకుండా మావ ఇంటికి వెళ్ళేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎరుగని మార్గంలో, తెలియని మార్గంలో, ఎన్నడూ వెళ్ళని మార్గంలో దేవుడు తోడై ఉండకపోతే యాకోబు మధ్యలోనే సంహరించబడేవాడు. తన యాత్రలో యాకోబుకు దేవుడు తోడై ఉండి ఎంత బాగా నడిపించాడు చూడండి. మావ ఇంటికి వెళ్ళేదాకా ఏ మనిషి అతనికి హాని చేయకుండా యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. రెండోది, ఆ మందను కాచేటప్పుడు ఏ సింహాలు కానీ, పులులు కానీ, క్రూర మృగాలు కానీ తన యొద్దకు రాకుండా దేవుడు కాచి కాపాడాడు. తను ఎదుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏ అసూయాపరుల చేతికి అప్పగించకుండా యాకోబు చుట్టూ దేవుడు దహించు అగ్ని అయి కాపాడాడు. దేవుడు యాకోబుకి ఎంత ఆవరించి ఉన్నాడంటే, యాకోబు భార్యలు, దాసదాసీలు, మంద, పశువుల మంద, తనకున్న సమస్తము కూడా బేతేలు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు యాకోబుకు తోడై ఉన్న దేవుడట ఆ యాకోబు నిమిత్తం చుట్టుప్రక్కల ప్రాంతాలకు ఏం కలిగించాడంట? భయం. ఎంతలా యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడంటే, యాకోబు నిమిత్తం అంట చుట్టుప్రక్కల ప్రజలందరికీ భయాన్ని కలిగించాడంట. నెంబర్ 1, దేవుడు అతని మార్గాలలో తోడై ఉండి కాపాడుతూనే ఉన్నాడు. నెంబర్ 2, దేవుడు అతనికి తోడై ఉండి తినడానికి ఆహారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు తినడమే కాదట, యాకోబు వలన లాబాను దీవించబడ్డాడు. ఈ మాట ఎవరు చెబుతున్నారు తెలుసా? లాబాను చెబుతున్నాడు. నేను ఒక శకునం చూసి తెలుసుకున్నాను, నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడుతున్నానట. నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు కలిగి ఉన్న సమస్తము దీవించబడతా ఉన్నాము. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దని లాబాను బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? యాకోబు యొక్క గొప్పతనం ఏమీ లేదు, కానీ యాకోబుతో ఎవరున్నారు? దేవుడు తోడైనాడు. తినడానికి చెప్పండి, తిండి సమృద్ధిగా ఇచ్చాడు. ఎక్కడి దాకా ఈ సమృద్ధి వెళ్ళిపోయిందో తెలుసా? కనానుకి కరువు వచ్చినా కానీ యాకోబును బట్టి యాకోబు యొక్క పిల్లలు కానీ పస్తున్నారండి. దేవుడు యాకోబు నిమిత్తం ఒక గోషెను దేశమునే ఐగుప్తులో సిద్ధపరిచి యోసేపును బట్టి ఫరోకి ఆజ్ఞాపించి, ఫరో హృదయాన్ని కరిగించి యాకోబు పిల్లలకి గోషెను దేశమునే ఇచ్చి దేవుడు కూర్చోబెట్టి పోషించాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, దేవుడు తోడై ఉండి కీడు నుంచి తప్పించాడా లేదా? ఆహారం ఇచ్చాడా లేదా? అతడు ధరించడానికి వస్త్రాలు తక్కువగా లేదు. దేవుడు ఎంతలా తోడై ఉన్నాడంటే, ఒంటి చేతికర్రతో వెళ్ళిన యాకోబు భార్యలతో, పిల్లలతో, దాసదాసీలతో, పశు సంపదతో 2 గుంపులు కావాల్సి వచ్చింది. అంత విస్తారమైనటువంటి సంపదని, ఆశీర్వాదాన్ని దేవుడు యాకోబుకి ఇచ్చాడు. తోడుగా ఉన్నాడు, ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు చివరికి ఆయన ఏం కోరుకున్నాడంటే, తండ్రి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. ఎందుకు మాట చెబుతాను తెలుసా? నువ్వు భక్తిహీనుడు అయినా, నీ విశ్వాసం చాలకపోయినా, నీ ఎదుట శక్తికి మించిన కార్యాలున్నా, ఆయన ఎంత వినయ మనస్కుడు దేవుడు, ఎంత విధేయత కలిగిన వాడు, ఎంత సాత్వికుడు మన దేవుడు అంటే, అల్పులమైన మన ప్రార్థనలో చేసిన సూచనలు సైతం మన జీవితంలో చేయడానికి ఏ మాత్రం కూడా వెనకాడడు. యాకోబు చేసిన ప్రార్థన ఎలా రోషం పుట్టించే ప్రార్థన తెలుసా? ఇవి చేస్తే నీవు నాకు దేవుడు అయి ఉంటావు. అంటే అర్థం ఏంటి? ఇవి చేయకపోతే నువ్వు నాకు దేవుడు కాదని, అంతేగా?
ఇదిగో ఏ రాయి అయితే నేను తలగడగా పెట్టుకున్నానో, ఏ రాయినైతే దాన్ని నేను అభిషేకిస్తూ ఉన్నానో, రేపటి దినమున ఆ బేతేలులో నిలబెట్టిన ఆ రాయే రేపటి దినం ఏమైతే మందిరం. నువ్వు దేవుడు అవుతావు, ఈ ప్రాంతం మందిరం అవుతుంది అని మొక్కి సూచన కనుక్కున్నాడు. ఇంకొకటి మొక్కుబడి చేశాడు. అదేంటో తెలుసా? యావత్ సంపదలో 10వ భాగం ఇస్తాను. నువ్వు కనుక నన్ను దీవిస్తే చెప్పండి, యావత్ సంపదలో 10వ భాగం ఇస్తాను, 10వ వంతు దశమ భాగం ఇస్తాను. మొత్తానికి యాకోబు ఏదైతే సూచనగా అడిగాడో వాటన్నిటిని నెరవేర్చి యాకోబుని ఒంటి చేతికరతో వచ్చిన యాకోబుని 2 గుంపులుగా చేసి మొత్తానికి ఎంతలా ఆశీర్వదించాడంటే అతడు ప్రవక్త స్థాయికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దేవుడే గనక రోషం తెచ్చుకొని నువ్వెంతరా మనిషివురా, పురుగు వంటోడురా, నిన్ను నేను లక్ష్యం చేసేదంట్రా, నీ సూచనలు నేను నెరవేర్చేదంట్రా అని దేవుడు గనక అనుకొని ఉంటే యాకోబు ఎప్పుడు నశించిపోయేవాడు. కానీ దేవుని కరుణ, వాత్సల్యం, తగ్గింపు, సాత్వికత, ఆయన మంచితనం అంతా యాకోబు జీవితంలో చూపించాడు. కాబట్టి ఆయన ఏ స్థాయికి ఎదిగాడంటే ఒక మోసగాని స్థాయి నుండి ప్రవక్త స్థాయికి ఎదిగాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒక భక్తిహీనుని స్థాయిలో నుండి ప్రార్థనాపరుని స్థాయిలోనికి ఎదిగాడు. యోసేపుతో ఏం చెప్తున్నాడు తెలుసా? లోజులో నన్ను దర్శించిన సర్వశక్తుడైన దేవుడు. ఎవరెవరెవరు? సర్వశక్తుడైన దేవుడు. ఇవన్నీ ఎలా చెప్పగలిగాడు ఒక మనిషి? సూచనలు అడగటం. నేనేమంటానంటే, నువ్వు భక్తిలో సన్నగిల్లినప్పుడు, ఏటిని బట్టి సన్నగిల్లావో నాకు తెలియదు. నువ్వు ఒక అవిశ్వాసం అయినప్పుడు ఏ విషయాలు నిన్ను అవిశ్వాసంగా మార్చే తెలియదు. అది ప్రార్థన లేకపోవటమా, దేవుని సహవాసం లేకపోవటమా, లేకపోతే అది నీ శక్తికి మించిందా, లేకపోతే ఇది ఆర్థిక భారంతో కూడినదా, ఏదైనా సరే అది దేవుని చిత్తమా కాదా నీకు తెలియాలి. అది చేయాలా లేదా అనేది నీకు తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు కూడా ఎలియాజరు వలె సూచనలతో కూడిన ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కసారి దేవుడే సూచనలు ఇస్తాడు. ఒకసారి ఏమో అడుగుతాం మనం, చెప్పండి. రెండోది, ఒక్కొక్కసారి దేవుడే సూచనలు ఇస్తాడు. మోషే ఐగుప్తు వెళ్ళడానికి భయపడినప్పుడు, అతనికి విశ్వాసం చాలన్నప్పుడు, అతనికి ఏమాత్రం కూడా నడిపింపు లేనప్పుడు మోషేతో దేవుడు ఏం మాట్లాడాడంటే, ఇదిగో నీ చేతిలో ఉన్నదేంటి? కర్ర అన్నాడు. కింద పడే ఏమైంది? పామైంది. వాస్తవానికి మోషే అడగల సూచన. ఎవరు అడిగారు చెప్పాలి? దేవుడే ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుడే సూచనలు ఇస్తాడు. ఎందుకు తెలుసా? నీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ పరిచర్య జరిగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రేమ కలిగిన దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు దేవుడే సూచనిస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను నడిపించాలి, నిన్ను ధైర్యపరచాలి, నిన్ను దర్శించాలి, నీ ద్వారా 10 మందికి ప్రయోజనం కలగాలి, పరిచర్య ఆగకూడదు, సాగాలని దేవుడే ఏం చేస్తాడు చెప్పండి? దర్శన రీతిగా కానీ, స్వరము రీతిగా కానీ, వాక్యం ద్వారా కానీ ఏం చేస్తాడు? సూచన. కొన్నిసార్లు అడగక మునుపే, అడగకుండానే సూచనలు ఇచ్చే గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ఎలా? దేవుడు సూచనలు చాలా అద్భుతంగా ఇస్తాడు. రొమ్మును పెట్టుకో అనగానే ఈ చెయ్యం అయిపోయింది చెప్పాలి. తెల్లని కుష్ఠవ్యాధి వచ్చినట్టుగా ఎండిపోయింది, డ్రై అయిపోయింది. చూసి భయపడుతున్నాడు మోషే. మళ్ళీ రొమ్మును పెట్టుకో అనుకున్నప్పుడు యథావిధిగా మారింది. ఏంటి ప్రభు ఈ సూచన అంటే, నువ్వు నమ్మలేని అద్భుత కార్యాలు నీ ద్వారా నేను చేయిస్తాను, దానికి ఇది సూచన. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు మోషేకు సూచనలు ఇచ్చాడంటే, ఈ సూచనలు మోషేలో ఒక నూతనమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఐగుప్తుకు వెళ్ళడానికి ముందడుగుని, పరిచర్య మీద ఆసక్తిని కలిగించాలని. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి, దేవుడు నీకు ఏదైనా ఒక పరిచర్యను అప్పగిస్తే యథార్థంగా నీకు ఇష్టం లేకపోయినా, ప్రభు నాకు ఇష్టం లేదు కానీ నీ చిత్తమైతే చేస్తాను, ఒకవేళ నీ చిత్తమా ఇది నాకు ఈ సూచన కావాలని నువ్వు అడిగితే ఖచ్చితంగా నీ హృదయాన్ని ప్రభు ఏం చేస్తాడు? నెమ్మది పరుస్తాడు. నీ ద్వారా చేయించుకుంటాడు ఆయన. యథార్థంగా చెప్పు, నాకు ఇష్టం లేదు ప్రభువా, ఇది నీ చిత్తమని నాకు నమ్మకం లేదయ్యా, ఇది నేను చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నాకు ఆసక్తి లేదయ్యా. ఒకవేళ నీ చిత్తం కాదంటే చెప్పు, వెంటనే నేను మానేస్తాను. ఇది నీ చిత్తం అయితే చెప్పు, మరి నీ చిత్త ప్రకారం నేను చేస్తానని యథార్థ హృదయంతో నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు సూచనిస్తాడు, దాన్ని కనబరుస్తాడు. ఖచ్చితంగా ఆ పరిచయం నువ్వు చేయాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మూడో ఒక వ్యక్తి గురించి నేను చెప్పి ముగిస్తాను. మూడో ఒక వ్యక్తి ఎవరై ఉంటారు? గిద్యోన్. బాగా చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథం. మనకు సూచన అడగటం అంటేనే వెంటనే గుర్తుకు రావాల్సింది ఎవరండి? గిద్యోన్. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం.
యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండి ఎడల ఇదంతా మాకు ఎలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. దేవుడు గిద్యోనుని ఏర్పాటు చేసుకున్నప్పుడు దర్శించి ధైర్యపరుస్తున్నాడు. ఏమనో తెలుసా? మీరు బైబిల్లో కొన్ని సందర్భాల్లో దేవుని దూత అని చూసినప్పుడు దేవుడే అని మీరు అర్థం చేసుకోవాలి. దేవుని దూత అని కనబడినప్పుడు ఎవరైనా అర్థం చేసుకోవాలి? దేవుడే అని అర్థం చేసుకోవాలి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనినప్పుడు గిద్యోను ఏమన్నాడు? సరే నాయన, ఆయన మాకు తోడై ఉంటే ఈ బానిసత్వం ఏంటి, ఈ కరువు ఏంటి, ఈ అస్థిరమైన జీవితం ఏంటి? మా పితరులు చెప్పిన అద్భుతాలన్నీ ఏమైపోయినాయి అని రకరకాలుగా తన పరిస్థితిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు అతనికి ఒక పరిచర్య అప్పగించినప్పుడు సూచనలు అడుగుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు 16వ వచనంలో, నేను నీకు తోడై ఉందును గనక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చును. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడివి నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచము. దేవునికి స్తోత్రం చెప్పాలి. మంచి హల్లెలూయా. ఏం కావాలంట? సూచన. ఎందుకు సూచన? నాతో మాట్లాడింది నీవేనని. ఒకవేళ నీకు దయ ఉంటే, నువ్వు చెప్పిన మాట నిజమే అయితే, దయచేసి నాకు ఒక సూచన. 18వ వచనం, నేను నీ వద్దకు వచ్చిన అర్పణ బయటకు తెచ్చి నీ సన్నిధికి దాన్ని పెట్టి వరకు ఇక్కడి నుంచి వేళ్లకు మీ అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను వండేదు నన్ను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచేది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రింద దాన్ని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యాలని పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పిన అతడు అలాగూ చేయగా, యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యాలను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేసినంతట యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. స్తోత్రం చెప్పండి. అయ్యా, ఒక సూచన. నీవు గనక నాకు తోడై ఉంటే, ఈ పరిచర్య నేను చేయాల్సి వస్తే, నిజంగా నువ్వు చెప్పినవని నా జీవితంలో నిజమైతే ఒక సూచన. ఏంటా సూచన అంటే, పొంగని భక్ష్యాలు. చపాతీలు అనుకోండి, పూరీలు కాదు. పొంగితే పూరీలు, పొంగకపోతే చపాతీలు, అప్పములు. పొంగని భక్ష్యాలు. రెండోది ఏంటి? మాంసం, పచ్చి మాంసం, మేక మాంసం. ఆ మాంసం కూడా ఎట్లా ఉందంట? నిండుగా నీళ్లతో నింపమని చెప్తున్నాడు దేవుడు. ఒక రాతి మీద పెట్టినప్పుడు ఆ చేతికరత అలా తాగగానే ఆ రాతిలో నుండి వచ్చింది అగ్ని వచ్చింది. అగ్ని వచ్చి నీళ్లతో సహా మాంసాన్ని, వాటిని అన్నిటిని కూడా కాల్చి వేసినట్లుగా అక్కడ మనకి ఆ సూచన కనబడుతూ ఉంది. స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరు అంటే, బండ నుండి నీళ్లనిచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, మన దేవుడు బండ నుండి నిప్పునిచ్చిన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. బండలో నుండి అగ్ని వచ్చి ఆ బండ మీద పెట్టబడిన అర్పణని అంగీకరించింది. దీంట్లో ఒక ఉపదేశం ఉంది. నీవు గనక బండ అనబడిన క్రీస్తు మీద నువ్వు పెట్టబడినప్పుడు, బండ అయిన యేసయ్యలో ఉన్న అగ్ని మనల్ని అంగీకరింపబడు అర్పణగా మార్చి మనము కూడా మండేటట్లుగా చేస్తుంది. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఈ సూచన గిద్యోను జీవితంలో నెరవేర్చబడిందా లేదా? ఏ సూచన? బండలో నుండి అగ్ని. అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యం. గిద్యోను గురించి వ్రాయబడిన మాట, అతడు ఆత్మావేశుడై ఎట్లయ్యాడు? స్తోత్రం చెప్పండి. ఒక సాధారణమైన వ్యక్తి, ఒక పిరికివాడైన వ్యక్తి, ధైర్యము చాలని వ్యక్తి, తన కుటుంబం కొరకు మాత్రమే పనిచేసే ఒక వ్యక్తి ఎట్లా మారిపోయాడు తెలుసా? ఆత్మచేత నింపబడి, ధైర్యపరచబడి, తనకు తాను వాదించుకునే శక్తిని పెంపొందించుకుని, దేవుని కొరకు శౌర కార్యాలు, వేర కార్యాలు చేయడానికి, దేవతా స్తంభాలను సైతం పికిలించడానికి, ఆ స్థానములో దేవుని యొక్క బలిపీఠమున కట్టుటకు విపరీతమైన ధైర్యంతో నింపబడే పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మావేశుడై బోరను ఊదినప్పుడు శత్రువులకి భయం కలిగేంత కృపను అతనికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో నువ్వెంత బలహీనమైన వ్యక్తి అయినా,
నీకు గనక ఆయన ఒక పరిచయం అప్పగిస్తే, ఒక పనిని అప్పగిస్తే, ఒక బాధ్యతను అప్పగిస్తే ఖచ్చితంగా ఆయన అగ్ని నీకు సహాయం చేస్తుంది. స్తోత్రం. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే నువ్వు శక్తికి మించిన కార్యాలు చేయగలుగుతావు. ఇంతకుముందు ఎన్నడూ చేయని కార్యాలు చేయగలుగుతావు. నీ సామర్థ్యానికి మించిన కార్యాలు నీ ద్వారా పరిశుద్ధాత్ముడు చేయిస్తాడు. నెంబర్ 1 సూచన ఇది. నెంబర్ 2 సూచన ఏంటంటే 22వ వచనం, గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకుని, ఆహాహా నా ఏలినవాడ యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితునప్పుడు, యెహోవా నీకు సమాధానం, భయపడకుము, నీవు చావని అతనితో సెలవిచ్చాను. చెప్పండి. ఇప్పుడు మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. యెహోవా దూత అనబడిన ప్రతి స్థలంలో ఎవరైనా అనుకోవాలని చెప్పాను. ఇతనేమన్నాడు 22లో? ఏ పదం వాడాడు? యెహోవా దూత అని వాడాడు. 23వ వచనంలో మాట్లాడేది ఎవరు? యెహోవా. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? యెహోవా దూత అంటే మీరేం అర్థం చేసుకోవాలి? యెహోవా అని అర్థం చేసుకోవాలి. అతనేమో యెహోవా దూతను చూశాను అన్నాడు. ఇక్కడ డైరెక్ట్గా ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవాయే మాట్లాడుతున్నారు. నీకు సమాధానం, భయపడదు, నీవు చావని సెలవిచ్చును. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. తర్వాత ఆయన ఇంకొక సూచన అడిగాడు. ఏంటి ఆ సూచన అంటే, ఆల్రెడీ కార్యాలు కూడా చేశాడు. దేవునికి కొరకు కార్యాలు చేశాడు. ఏం కార్యాలు చేశాడు? బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు, తన పక్షమున తాను వాదించుకున్నాడు, దేవునికి బలిపీఠం కట్టాడు, బయలు బలిపీఠం తొలగించాడు, ఊరి వారంతా ఏకమైన తన పక్షమున తాను వాదించుకున్నాడు, అంత ధైర్యవంతుడయ్యాడు. అయినా మళ్ళీ ఒక సూచన. ఎందుకు సూచనలు అడగాలి అనే దానికి 4 కారణాలు చెప్పాను. 1 చెప్పండి, విశ్వాసం చాలనప్పుడు. 2వది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవడానికి. 3వది నువ్వు అసలు వెళ్ళే మార్గం సరి అయిందా కాదా, నెక్స్ట్ స్టెప్ ఏంటని తెలుసుకోవడానికి. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రభువా నీ పేరట బలిపీఠం కట్టాను నాయనా, నీ పేరట రోషం తెచ్చుకుని బయలు బలిపీఠమును తొలగించాను నాయనా, నా పక్షమున ఎవడు సపోర్ట్ లేకపోయినా నీ ఆత్మశక్తితో వాదించుకోగలిగాను. అయితే ఇంకొక సూచన. ఏంటా సూచన అంటే, నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదువని నేను నిశ్చయించుకుందునను దేవునితో నిన్ను. కన్ఫర్మేషన్, నిశ్చయించుకోవడం ఏంటంటే, ఆ ద్వారా నిజంగా ఇశ్రాయేలీయులను రక్షించాలని అనుకుంటే కళ్ళంలో ఏం పెట్టాడంట? గొర్రెబొచ్చు పెట్టాడు. మనసు ఎక్కడ పడాలంట? ఆ నేలంతా ఏమవ్వాలి? పొడిగా ఉండాలి. మనసు ఎక్కడ పడాలి? ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే పడాలి. ఇది గిద్యోను దేవుణ్ణి అడిగిన సూచన. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఉదయం లేచి చూసేసరికి, ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి అంటే పిండి, మన భాషలో ఏం చెప్పండి? పిండటం. పిడిచి నీళ్లతో పాత్ర నిండి వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, మొత్తానికి దేవుడు సూచన నెరవేర్చడం లేదా? ఏంటా సూచన? కళ్ళమంతా పొడిగా ఉంది, మనసు ఒక్క గొర్రెబొచ్చు మీద మాత్రమే ఉంది. దాన్ని బట్టి ఆయన ఏం అర్థం చేసుకున్నాడంటే, నిశ్చయముగా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా ద్వారా ఇశ్రాయేలీయులకి సహాయం చేయబోతా ఉన్నాడు, వాడుకోబోతున్నాడు ఇశ్రాయేల్ కొరకని ఆయన నమ్మి దేవునిని స్తుతించాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఇంకొక సూచన అడుగుతున్నాడు. అప్పుడు గిద్యోను, నీ కోపం నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్ము. దేవునితో అన్నాడు. ఆ రాత్రి దేవుడు అలాగూ చేసాను. ఉదయం లేచేసరికి ఏమైందో తెలుసా? నేల అంతటి మీద మంచు పడింది, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఆయన ఇక యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎప్పుడు సిద్ధమయ్యాడు? దేవుడు నన్నే యుద్ధం చేయమన్నాడు అని యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకోలేదు. నన్నే యుద్ధం చేయమన్నాడని నేను జనాలకి నాయకుడిని అయిపోతున్నాను, జనమా రండి యుద్ధం చేద్దామని హడావుడి చేయలేదు. ఆయనకి నిర్ధారణ కలుగునట్లుగా, నిజమా కాదా తెలుసుకున్నట్లుగా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. స్తోత్రం. ప్రార్థనలో సూచనలు అడిగాడు. హల్లెలూయా. ఈ 2 సూచనలు నెరవేర్చబడిన తర్వాత అతడు నూతనమైన బలముతో ముందుకు వెళ్ళి యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? సూచనలు కావాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సూచనలు అంటే శోధించేవిలాగా ఉండకూడదు. కంక్లూజన్ ఇస్తున్నా, ముగింపిస్తున్నాను. నువ్వు అడిగే సూచన దేవుణ్ణి శోధిస్తున్నట్టుగానో, టెస్ట్ చేస్తున్నట్టుగానో, విసిగిస్తున్నట్టుగానో ఉండకూడదు. దానికి ఒక ఉదాహరణ చెప్పంటారా? కొంతమంది పరిచయులు యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నారు తెలుసా? ఓ యేసు, నువ్వు అందరిని బాగు చేస్తున్నావంటగా, రోగులను బాగు చేస్తున్నావంటగా, పక్షవాయు కలిగిన వాళ్ళని బాగు చేస్తున్నావంటగా, గుడ్డి వారికి చూపిస్తున్నావంటగా, చెవిటి వాళ్ళకి వినికిడి శక్తిని ఇస్తున్నావంటగా, చచ్చిన వాళ్ళు కూడా లేపుతున్నావంట కదా, చెయ్యి ఒక సూచన. చేశాడా? ఒక్క సూచన కూడా చేయనరా మీకు అన్నాడు. అంటే నువ్వు